మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. భారత కమ్యూనిస్టు పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. గత కొద్ది కాలంగా అనేక రూపాలలో ఆర్డీఓ కార్యాలయం ముందు, అట్లనే కనిగిరి ఆర్డీఓ కార్యాలయం ముందు కమ్యూనిస్టు పార్టీ అనేక ఉద్యమాలు చేసి ఎన్నికల బడ్జెట్ కన్నా ముందే మేము తెలియజెప్పటం జరిగింది. అయితే దురదృష్టవశాత్తు ఈ ప్రభుత్వం నామమాత్రం కేటాయింపులు చేసి ఈ ప్రాజెక్టును అనామకులుగా చేసే పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే దాదాపు అనేక పనులు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. మొదటి టన్నులు, రెండవ టన్నులు ఇవన్నీ కూడా. కానీ దురదృష్టవశాత్తు ఈ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల కన్నా ముందు చెప్పారు, మేము వస్తే తప్పనిసరిగా ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తామని. ఈ విధంగా కేటాయింపులు చేస్తే 15 సంవత్సరాలకు కూడా వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కాదు. ఇప్పటికే గ్రౌండ్ వాటర్ తగ్గిపోయి ఇక్కడ వ్యవసాయం కుదేలైన పరిస్థితి కనపడుతుంది. కాబట్టి వెంటనే పునఃపరిశీలించి ఈ దీన్ని పెంచవలసిందిగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అట్లా కాని పక్షంలో తీవ్రమైన ఉద్యమాలు చేపడతామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. కోట్ల రూపాయలు కేటాయిస్తున్నాము అని చెప్పినారు తప్ప మరి పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు మన రాష్ట్రంలో ప్రాధాన్యత ఇస్తామని చెప్పి ఆ రోజు మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. కానీ దానికి ఇవాళ 475 కోట్లు మాత్రమే కేటాయించారు. దానికి 2000 కోట్లు కేటాయిస్తే తప్ప మరి పనులు పూర్తి కావు. ఆర్ఆర్ ప్యాకేజ్ కూడా పూర్తి కావాలంటే మొత్తం 4000 కోట్ల రూపాయలు కావాలి. అలాంటిది ఇవాళ కేవలం 475 కోట్లు కేటాయించి ఈ ప్రాంత ప్రజలకు, ఈ ప్రాంత రైతులకు అన్యాయం చేశారు ఈ బడ్జెట్ లో. దాన్ని మళ్ళీ పునఃపరిశీలించి మళ్ళీ దాదాపు 2000 కోట్ల రూపాయలు కేటాయించి ఈ బడ్జెట్ లో కేటాయిస్తే ప్రాజెక్టు మరి పూర్తి అవుతుంది. ఆర్ఆర్ ప్యాకేజ్ కూడా ఉపయోగపడుతుంది. ఈ ప్రాంతం సస్యశ్యామలం కావాలంటే మరి వెంటనే పునఃపరిశీలించి బడ్జెట్ లో మరి 2000 కోట్లు కేటాయించాలని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున మరి ఈ జిల్లాలో అన్ని మండలాల్లో ఉద్యమాలు చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఇప్పుడు చేసి ఇక్కడ కూడా మరి ఎర్రగొండపాలెంలో కూడా బడ్జెట్ కేటాయించాలని మరి ధర్నా కార్యక్రమం చేస్తున్నాం. ఈ ధర్నా కార్యక్రమం ఉద్దేశించి సీనియర్ నాయకులు, రైతు సంఘ నాయకులు చెన్నయ్య గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం.